గురువుగారు, అసలు యోగం అంటే ఏమిటి? యుంగ్ అనేటటువంటి ధాతువుకు కలిసి ఉండుట, కూడుట అని అర్థం. యుగ్మము అంటే రెండు అని కూడా మనం సాధారణ భాషలో చెప్పుకుంటాం. కాంతివంతమైనటువంటి జ్ఞానంలో మనల్ని మనం గుర్తించడం, మన ఉనికిని గుర్తించడం. విశాల విశ్వంలో ఉండే పరమాత్మ శక్తి ఒకటి వేరు, అందులో మనం ఒక భాగం అనేటటువంటి జ్ఞానం వేరు. ఆ యుంగ్ అనేటటువంటి ధాతువుకు కూడడం, కలయిక అని అర్థం. ఆత్మను పరమాత్మలో లయం చేయడం అని లౌకికమైన భాషలో కూడా మనం చెప్పుకుంటూ ఉంటాం. కూర్చున్నాం, బద్ధ పద్మాసనం వేసుకుని కూర్చున్నాం, బొటన వేలి పైన చూపుడు వేలు ఇలా బిగించి జ్ఞానముద్రతో కూర్చుని ఉన్నాం, ప్రాణాయామం చేశాం, కన్నులు మూసుకున్నాం. ఇక్కడ యోగ ఆరంభం అవుతుంది. ఇది యోగము, ఇది యుగ్మము. కన్నులు మూసుకోవడంతో కోరుకున్నది చూడగలుగుతాం. కన్నులు తెరిచి ఉంటే కనిపించేదే చూడగలుగుతాం. కన్నులు మూసుకొని ఈ క్షణం మనం కాళహస్తికి వెళ్ళవచ్చు, శ్రీశైలం వెళ్ళవచ్చు, తిరుమలకి వెళ్ళవచ్చు, బయట ఏం జరుగుతుందో ఆలోచించవచ్చు, ప్రపంచంలో ఏం జరుగుతుందో తెలుసుకోవచ్చు, లోన ఏం జరుగుతుందో ఊహించవచ్చు. ఇవన్నీ ఊహలు అలా వస్తుంటాయి, పోతుంటాయి. కాసేపు అయిన తర్వాత నేను కాను, మిథ్య, ఈ దేహం వట్టి అభాస అన్న జ్ఞానం మిగులుతుంది. ఆ అభాస అన్న జ్ఞానం కూడా పోవడమే యోగా, అంటే కలిసిపోవడం అని అర్థం. ఇది మనం మూల రూపంలో అర్థం చేసుకోవాల్సిన విషయం అవుతుంది.